హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మనం బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రైస్లో కన్నా పూరీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి వీటి ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దామండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, మీడియం సైజు టమాటాలు 2. ఆ గిన్నెలో ఉన్నది పుచ్చపప్పు, జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నదండి. అది మనం వండుకునే కూర క్వాంటిటీని బట్టి తీసుకుంటాము. నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు తగినంత ఆయిల్, బోన్లెస్ చికెన్, ఒక కోడిగుడ్డు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. 1 స్పూన్ సరిపోతుందండి. చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న బోన్లెస్ చికెన్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుంటే అండి, నేను ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. తగినంతగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అందులోకి కార్న్ఫ్లోరు అండ్ ఎగ్ కూడా, మనం ఒక ఎగ్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్ కూడా వేసేసి 3 మిక్స్ చేసుకోవాలండి. బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకుని జస్ట్ ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువసేపు ఏమీ పక్కన పెట్టి ఉంచక్కర్లేదు. ఇది అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అస్సలు గట్టిపడదు, చాలా స్మూత్గా ఉంటుందండి చికెన్ పీసు. అలా ఒక్కొక్కటిగా వేసుకుని మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నీ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యేలోపు నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. వేరే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకుని గరం మసాలా పౌడర్, దాంతోనే పాటు పప్పులు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నది ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఆ పప్పుల పేస్టు ఒక 2 స్పూన్లు, కొద్దిగా వాటర్ వేసుకుని, పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. పసుపు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి. అలా అయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పల్చగా కలుపుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. టమాటాలు త్వరగా మగ్గడం కోసం నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నానండి. చూసుకుని మనకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీది మొత్తం వేసేసుకుని ఇలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం, తగినంత కారం, మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకుని అలా మొత్తంగా తిప్పేసుకోవాలండి. ఎక్కడ ఉండలు అలాంటివి ఏమీ లేకుండా. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తరువాత చక్కగా అలా కుక్ అవుతూ ఉంటుందండి. అలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుని అలా అడుగును పట్టుకోకుండా ఉంటే మనకి పచ్చివాసన అంతా పోయినట్టు. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకుని, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మన బోన్లెస్ చికెన్ కర్రీ అయితే చాలా టెంప్టింగ్గా రెడీ అయిపోతుందండి.
మూత పెట్టేసి కుక్ చేయాలండి. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి. వావ్, చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ అండి, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.